బా అమ్మా, ముహూర్తానికి ఇంకా 2 hours టైం ఉంది. కనీసం ఇప్పుడైనా ఫ్రీగా వదిలేమ్మా. నువ్వు వెళ్ళమ్మా. ఇదే పని అల్లుడు గారి దగ్గర చేసావనుకో ఫస్ట్ నైట్ రోజే తడుచుకుంటాడు. నా ఫస్ట్ నైట్ నాకన్నా ఈమెకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఏమన్నావు? ఏం లేదు కానీ నువ్వు వెళ్ళు. ఆగవే, వాష్రూమ్ వెళ్ళాలి. ఆగు. ఎవరది? ఏయ్, ఎవరు నువ్వు? అమ్మా, హే, నేను పెళ్లి కొడుకుని. గెటప్ చూస్తే అర్థం అవ్వట్లేదా? నువ్వా? ఆ? సారీ, మీరా? అయినా ఈ టైంలో మీరేంటి దొంగలా? అంటే పెళ్లి చూపుల్లో మీరు కొంచెం అన్హ్యాపీగా ఉన్నారు కదా, సో నిజంగా ఈ పెళ్లి ఇష్టమో లేదో తెలుసుకుందామని ఇలా. అయ్యో, అది ఇప్పుడు అడగాల్సింది కాదండి, పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు అడగాల్సింది. సరే అండి. ఓయ్, పిలిచారా? ఇప్పుడు నేను ఇష్టం లేదంటే ఈ పెళ్ళి ఆపుతారా? అమ్మా, మన వల్ల కాదండి, ఇంత పెద్ద సాహసం చేయలేను. మరి అలాంటప్పుడు ఎందుకు అడిగావు? అంటే మీకు నిజంగానే ఈ పెళ్లి ఇష్టం లేదా? అయిపోయింది, అంతా అయిపోయింది. కాక లైఫ్లో ఫస్ట్ టైం పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు ఇలా. కాక ఫస్ట్ టైమా? అయినా ఇదంతా మా బంధువులకు తెలిస్తే మా ఫ్యామిలీ పరువేమైపోవాలి. మీరే చెప్పొచ్చుగా. మా ఇంట్లో ఏం పరుపులు పోవండి, పరువే పోయేది. అయినా పెళ్లి చూపుల్లో గతికితే అతకదండి అని చెప్పి పందుల్లా తిన్నప్పుడు పోని పరువు ఇప్పుడు పోతుందా? మా ఫ్యామిలీనే పందులు అంటావా? మరి మీ ఫ్యామిలీ? పెళ్లికొడుకు ఊరేగింపుకి గుర్రం బదులు గాడిదని తెచ్చారు, అదేమో ఉర్రు అంటుంది. గుర్రానికి గాడిదకి తేడా తెలియని మీ ఫ్యామిలీ, యూ డాంకీ ఫ్యామిలీ. మమ్మల్ని డాంకీ అంటావా? మరి మీ ఫ్యామిలీ ఇంకా పెళ్ళే స్టార్ట్ కాలేదు, వెళ్ళి భోజనాల దగ్గర చైర్స్ వేసుకుని నించున్నారంట. మీయడానికే వచ్చినట్టున్నారు పెళ్లికి. ఇంకోసారి మా ఫ్యామిలీ గురించి ఏమన్నా మాట్లాడితే ఏం చేస్తానో. ఏం చేస్తావు? ఏం చేస్తాను? చెప్పు. గట్టిగా అరుస్తా. గట్టిగా అరుస్తాడా? నిన్ను దడుచుకున్నట్టుంది. అవునండి, నేను ఇక్కడ వచ్చాను కాబట్టి ఇష్టం లేదని చెప్పారు, ఓకే. నేను ఇక్కడ రాకపోయింటే? ఏముంది, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు బుద్ధిగా పెళ్లి చేసుకుని మా ఆయన్ని బాగా చూసుకుంటా. ఏదో రోజు హార్ట్అటాక్ వచ్చిందని సడన్ గా న్యూస్ వస్తుంది, అంతే. అమ్మా, నా లైఫ్ లో చిన్న దోమను కూడా హర్ట్ చేయలేదండి. మీరేంటండి నా మీద అంత పగ పెంచుకున్నారు? అందుకే నేను చెప్పినట్టు విని పెళ్ళి ఆపేయి. అంటే ఆపే అంటారు, అదేమన్నా ఫ్యానా ఏసీ ఆపడానికి? పెళ్ళండి బాబు. అవును, మీకోటి అడగచ్చా? నేను నచ్చకపోవడానికి ఒక రీజన్ చెప్తారా? నచ్చకపోవడానికి రీజన్స్ అంటూ ఏం లేవు. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్. అనుకున్నా ఎవడో తలకు మాసినోడు ఉంటాడని. అయినా నువ్వు రాకపోయి ఉంటే ఎప్పుడో పారిపోయేదాన్ని. నువ్వే వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టావు. ఏంటి, ఎప్పుడో పారిపోయేవారా? మిమ్మల్ని ఎవరు ఆపుతారండి? నేను ఇక్కడికి అస్సలు రాలే, మీతో అస్సలు మాట్లాడలే. మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళా, నా మూడ్ చేంజ్ అయింది. ఎందుకు? ఎందుకంటే అదే ఏ అంటే మీదొక్కటే పరువు గల ఫ్యామిలీయా, మాది కాదా? అనవసరంగా గొడవకొచ్చా. ఇప్పుడు పెళ్ళాపడానికి ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నా, ఏమైనా ఐడియా ఉంటే చెప్పు. ఒక ఐడియా, మీకు ఫీవర్ వచ్చిందని చెప్దాం. స్కూల్లో పిల్లోడు కూడా ఇంత సిల్లీగా చెప్పి లీవ్ తీసుకోడు. మీకు దయ్యం పట్టిందని చెప్తే?
ఒక ఐడియా. మీకు ఎయిడ్స్ వచ్చిందని చెప్తే హ్మ్? అన్నీ నాకే వస్తాయా, మీకేం రావా? ఐడియా, ఒకవేళ మన ఇద్దరం పారిపోతే ఇంట్లో వాళ్ళ పరువు కూడా 50-50 మాత్రమే పోతుంది. కొంచెమే అనుకున్నా, పూర్తిగా ఎక్కింది. హా? ఏంటది? పిచ్చి అండి, పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఆ గోడ ఎక్కడానికి నానా కష్టాలు పడుకుంటూ వచ్చానండి. దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అంతే. ఆ? అంతేనా? మనీష్లో కూడా ఇంత పెద్ద ప్లాన్ వేయరండి. కనీసం నేను బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోలేదు. వెళ్ళాక షాపింగ్ చేసుకో. ఏ ఏమైంది? ఏం చేస్తున్నారు? సినిమాలు చూడలే? మన ప్లాన్ ఇంట్లో తెలిసిపోతే? ఏమైంది? ఏమైంది? ఒక్క నిమిషం ఆగండి. అయ్యో ఆంటీ, హే, నాకేం తెలియదు ఆంటీ. నేను జస్ట్ మాట్లాడడానికి వచ్చిన. మీ అమ్మాయి లేచిపోదాం పారిపోదాం అంటుంది. అప్పటికి నేను వద్దు అనే చెప్తున్నా. ఇది సింక్ లేకుండా సిగ్గుపడుతుంది. అదేంటి బాబు, కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇలా కాసేపు ఆగలేకపోయారా? ఓ, సౌండ్ ఇంజనీరా? అప్పట్లో మీ మావయ్య గారు కూడా ఇంతే. మా పెళ్ళికి 1 year గ్యాప్ ఉన్నా మా ఇద్దరి మధ్య 1 day కూడా గ్యాప్ లేదు. అమ్మా, కొంచెం బయటకు వెళ్తావా? అల్లుడు గారు ప్రైవేట్గా మాట్లాడాలంట. నేను బయటుండి ఎవరు రాకుండా చూసుకుంటానే. అల్లుడు గారు దాంతో జాగ్రత్త అండి. అంటే ఆంటీని సడన్గా చూసేసరికి చెమట కమ్మింగ్, కాళ్ళు షివరింగ్, ఫైనలీ నోర్ కకింగ్. ఆపు నీ ఓవర్ యాక్టింగ్. వామ్మో వారయ్యో, మామూలు పర్ఫార్మెన్స్ కాదుగా. ఏదో మీ అభిమానం. నీ టాలెంట్ చూసిన తర్వాత నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేను. అలా అని నిన్ను తీసుకొని వెళ్తే సంకలో సైక్లోన్ ఉన్నట్టే. రెండు రిస్కే. నేను అదే అంటున్నానండి. మీరు హ్యాపీగా సోలోగా వెళ్ళిపోండి, నేనుంటే రిస్క్ అయినా పర్లేదు, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మూసుకొని పద. ఏడీడు ఏం చేస్తున్నావు? అదే అండి, మనం కనబడకపోతే కిడ్నాప్ అయ్యారేమో అనుకుంటారని లెటర్ రాస్తున్నా, పారిపోతున్నామని. అబ్బా, మీరు ఇక్కడే ఉండండి, నేను అక్కడికి చూసొస్తా. ఆటో! అమ్మయ్యా, అదేంటి ఆటో వెళ్ళిపోయింది? వీడేంటి వస్తున్నాడు? ఏమైంది? బస్ స్టాప్ 100 అండి, వాడు 300 అడుగుతున్నాడు. 100 రూపాయల కంటే ఎక్కువ నేనన్నా. రే నీ మామూలుగానే నాకు బూతులు రావు, కానీ నువ్వు వేసే వెధవేషాలు చూస్తే గూగుల్లో సర్చ్ చేసి మరీ తిట్టాలనిపిస్తుంది. మీరు పోను లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు. నాకు గనక కోపం వస్తే వస్తే ఏం చేస్తావు? గట్టిగా ఏడుస్తావు, అంతే కదా? ఎక్కడికి వెళ్ళాలి? బస్ స్టాప్కి వెళ్ళండి. హలో, ముందుకు చూసి నడపండి. కొంచెం తొందరగా వెళ్ళండి. ఉన్నారండి తమ్ముడు, నిదానమే ప్రమాదం. ఇది అది కాదే.
ఎన్టీఆర్ ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడన్నా? ఏమో నాకేం తెలుసు. ఆవిడ అప్పుడే టీవీ ఆపేసింది. ఇద్దరికి ఇప్పుడే పెళ్ళైనటంలే. హనీమూన్కి వెళ్తున్నారా? చిచ్చి హనీమూన్ ఏంటి, మేము లేచిపోతున్నాం. ఆ? హలో మిస్టర్, ముందుకు చూడండి. ఇంట్లో టెస్ట్ మ్యారేజ్ ఏమో. ఇంట్లో ఒప్పించలేపారా? ఇంట్లో ఒప్పుకున్నారు కాబట్టే పారిపోతున్నాం. ఆ? ఏమైందన్నా? బండిలో పెట్రోల్ అయిపోయిందా ఏంటి? అవును అయిపోయింది. బండిలో కాదు, నా బాడీలో అయిపోయింది. నీకు కూడా కావాలా ఏంటి? వద్దన్నా, మీరు తొందరగా రండన్నా. నాకేమంది చెప్తే ఆడి సంగతి. ఏ క్లాస్మేట్ నువ్వా? కంపెనీ ఇవ్వడానికి ఎవరు లేరా అని చూస్తున్నా. పదా సెట్టింగ్ అయితే ఒక స్టోరీ చెప్తా. సరే కదా. బా, బస్కి టైం అవుతుంది, తొందరగా ఏదో ఒకటి చెయ్యి. తొందరగా రండన్నా, టైం అవుతుంది. వస్తున్నా ఆగు. ఇలాంటప్పుడే అడుగు అచ్చి తోచి వేయాలి. ఏమైందన్నా? బండి కూడా నాలాగే పికప్పింగ్ ప్రాబ్లం తమ్ముడు. నెట్తేనే కానీ స్టార్ట్ అవ్వదు. ప్లీజ్ ప్లీజ్, ఈ ఒక్కసారికి ఏమనుకో. ఇదేంటిది వెనక్కి వస్తుంది? ఏంటిది? ఏం చేస్తున్నావన్నా? సాగున్నా కళ్ళు కనబట్లా, బండితో వస్తున్నా. నీకు దండం పెడతా, వెనక్కొచ్చుతోయన్నా. ఓ దట్ట, ఆ ముఖం ముందే చెప్పాలిగా. ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకున్నా. ఇప్పుడు చూడు నా సామి రంగా ఎలా వస్తాను. వాడిని వదిలేయండి, మనం తోద్దాం. సరే పదం. అట్టేనే అన్నా స్టార్ట్ చేయనా? ఓ నీ అమ్మ. ఏమైందన్నా? ఇంకా ఎంతసేపు? ఏమా అన్న స్టార్ట్ అవ్వట్లేదు. ఆ? నీకు దండం పెడతా, నీ కాలు మోక్తా, కీ స్టార్ట్ చేయనా? సారీ తమ్ముడు, సారీ. మీరిద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురేనా? నిజంగానే మీ ఇంట్లో పెళ్లి కొప్పుకున్నారా? మరి ఎందుకు పారిపోతున్నారు? పెళ్లి చేస్తున్నారు కాబట్టే పారిపోతున్నాం. బోరు కొడుతుంది, పాట పాడదాం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బా ప్లీజ్, ఫస్ట్ ఆ పాట ఆపరా. మళ్ళీ ఏమైందన్నా? పాట పాడే టైం వచ్చింది. వస్తావా? నాకు పాటలు పాడడం రాదండి, నేను ఓన్లీ బాత్రూమ్ సింగర్. బా, ఏమైందండి? మీరు కూడా పాట పాడాలా? మ్మ్. సారీ. అంతా నీ వల్లే. నువ్వు గనక రాకపోయి ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడూ పారిపోయేదాన్ని. ఇప్పుడేమైంది? వాళ్ళు పాట పాడి రాగానే వెళ్ళిపోదాం. వాళ్ళ మొహాలు చూసావా? అంత ఈజీగా వదిలిపెట్టేలా ఉన్నారా? పిక్ పాకెట్ కొట్టే మొహాల్లాగా. ఏంట్రా నవ్వుతున్నా? ఎక్కువ తాగేసినట్టున్నా అన్న. ఆటో వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అరే ఆటో ఊగడం కాదురా, వెళ్ళిపోతుంది. వాడు వేసుకెళ్తున్నాడు. పద పద పద, పన్నరే ఆపన్నరే. చేశారా? మీరేంటండి ఇక్కడ? వాళ్ళెక్కడా? అలా కొట్టేయకూడదండి, తప్పండి. నేనేం కొట్టేయట్లే. వాళ్ళతో పాటు వెళ్తే మనం ఈరోజు స్టేషన్కి రీచ్ అయినట్టే. స్టేషన్కి వచ్చి వాళ్ళే తీసుకుంటారులే. అన్నా బస్ స్టాప్కి వచ్చేయండి. ఆపన్నరే, మన అమ్మ చెప్పేశారా? ఏయ్ నువ్వేంటి ఇక్కడ? పెళ్లి కూతుర్ని రెడీ చేయమన్నారు. పెళ్లి కూతురు కాస్త రెస్ట్ తీసుకుంటుంది. ఓకే. నువ్వు కాసేపు ఓకే ఆగిరా. అండి. హ? హ. ఇదిగోండి.
ఇది బెంగళూరు వెళ్ళే బస్, హ్మ్. ఇది హైదరాబాద్ వెళ్తుంది. హ్మ్. ప్లాన్ గుర్తుందిగా, హ్మ్. 3 days వరకు ఫోన్ ఆన్ చేయకూడదు, ఓకే. దాని తర్వాతే ఆన్ చేయాలి. ఓకేనా? ఏంటి అటు ఇటు చూస్తున్నారు? అదే మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడా అని. యాక్చువల్లీ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. బాయ్ ఫ్రెండ్ లేడా? మరి ఇప్పటివరకు ఆడిందంతా? చిన్నప్పటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని కోరిక. సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా గోల్స్ రీచ్ అవ్వలేనని ఇదంతా చేశాను. సరే, సారీ అండి ఇప్పటి వరకు మీ ఫ్యామిలీని తిట్టినందుకు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్. మీకు కూడా మంచి అమ్మాయి దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ అన్న, అది ఈసారి ఎక్కడికి రా, రైల్వే స్టేషన్కి వెళ్తున్నారా? నేను తీసుకోలేదన్న బండి, ఆ అమ్మాయి తీసుకుంది. ఎవరైతే ఏముందిరా, మీ ఇద్దరు లవర్సే కదా. చే, అసలు నా పిల్లనే కాదన్న అది. మీరిద్దరు లవర్స్ కానప్పుడు లేచిపోతున్నాం పారిపోతున్నాం అన్నప్పుడు చెప్పొచ్చు కదా. నువ్వు ముందు అడగలే కదన్నా. మళ్ళీ స్టార్ట్ చేశాడు రా. అన్న ఇప్పటికి ఇది పెట్టుకోండి అన్న, అర్జెంట్గా మండపానికి వెళ్ళాలన్నా. ప్లీజ్ అన్న, తీసుకెళ్ళండి అన్న, ప్లీజ్ అన్న. సరే పదా. ఇంతకీ ప్లాన్ ఏంటి తమ్ముడు? ఇది ప్లాన్. వర్కౌట్ అవుతుంది అంటావా? హాయ్. ఇంకా ముహూర్తానికి 10 నిమిషాలు టైం ఉంది. ఆలోపు అన్న ఏ పెళ్లి కొడుకు తీవయ్యా, హీరోలో ఉన్నాడు. నెక్స్ట్ నువ్వు. మా పెళ్లి కూతురు ఏమైనా తక్కువ? ముందు మా పెళ్లి కూతురుంది. ముందు మా వందియా. चिल ब्रो, दोनों को निकालेंगे, कई को गुस्सा हो रहे. అప్పుడు ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని రమ్మంటారు. ఇప్పుడు నేను వస్తా. వస్తున్నా. ఇప్పుడు వాళ్ళమ్మ హడావిడిగా రూమ్లోకి వెళ్తుంది. అమ్మా, పెళ్లి కూతురుని ఆ, తీసుకురండి. తీసుకొస్తున్నా. ఇదిగో అమ్మాయి. అక్కడ నేను పెట్టిన లెటర్ చూసి షాక్ అయ్యి కంగారుగా బయటకు వచ్చేస్తా. అదేంటి రియాక్షన్స్ మారింది? ఆగమ్మా, ముందు పెళ్లి కొడుకుని రాని. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? వీడేంటి ఇక్కడ? అమ్మని అమ్మ, ఇది వచ్చింది. स्माइल प्लीज.